Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. శంఖచూడ వేషధారియగు శ్రీహరి ద్వారా తులసి పాతివ్రత్యము భంగమగుట. శంఖచూడు తిరిగి గోలోకమునకు వెళ్ళుట. తులసి వృక్షమగుట. శ్రీహరి సాలగ్రామ పాషాణముగా రూపొంది భారతదేశమున నివసించుట. తులసి మహిమ, సాలగ్రామము యొక్క వివిధ లక్షణములు, మహత్యము. నారదుడు అడుగుతున్నాడు, ప్రభు, భగవంతుడగు నారాయణుడు ఏ రూపమును ధరించి తులసితో హాసవిలాసములొనరించెను? ఈ ప్రసంగమును నాకు కృపతో తెలపండి. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారద, పరమాత్ముడగు శ్రీహరి దేవతల కార్యములను సిద్ధింపచేయుటకు సదా తత్పరుడై ఉండును. ఆ స్వామి వైష్ణవ మాయను వ్యాపింపజేసి శంఖచూడుని కవచమును తీసుకొనెను. తరువాత శంఖచూడుని రూపమును ధరించి మహాసాధ్వియగు తులసి ఇంటికి వెళ్ళెను. శంఖచూడుని సంహారమునకు తులసి యొక్క ఈ శరీర పాతివ్రత్య భంగమే ఏకైక సాధనము. తులసి తన భర్త యుద్ధము నుండి తిరిగి వచ్చెనని చూసి ఉత్సవమును జరుపుకుంది. ఆనందాదిరేక హృదయముతో అతనిని స్వాగతించింది. తరువాత ఇరువురికిని యుద్ధమునకు సంబంధించిన చర్చ జరిగింది. తరువాత శంఖచూడుని వేషమున జగత్ప్రభువు భగవంతుడగు శ్రీహరి నిద్రించాడు. నారద, ఆ సమయమున తులసితో ఆ స్వామి చక్కగా హాసవిలాసములు జరిపెను. మునుపటి సమాగమ సమయమున సాధ్వి తులసి ఎంత ఆకర్షిత అయి ఉండెనో హాసవిలాసముల తరువాత ఆ స్థితి లేకుండెను. అందువలన ఆమె సమగ్రముగా తర్కించి అడిగాను. తులసి అడుగుతోంది, మాయావి, నీవెవరివో తెలుపుము. నీవు కపటముతో నా సతీత్వమును నష్టపరిచితివి. ఇప్పుడు నేను సతిని కాను. అందువలన నేను నీకు శాపమిస్తున్నాను. బ్రాహ్మణోత్తమ, తులసి మాటలను విని శాప భయముతో భగవంతుడగు శ్రీహరి లీలాపూర్వకముగా తన సుందర మనోహర స్వరూపమున ప్రకటితుడయ్యను. దేవి తులసి తన ఎదుట సనాతన ప్రభువు దేవేశ్వరుడగు శ్రీహరి విరాజమానుడై ఉండగా చూసింది. భగవంతుని దివ్య విగ్రహము నూతన మేఘము వలె శ్యామలమై ఉండెను. కన్నులు శరత్కాల కమలముల వలె అలరించుచుండెను. లీల చేయు సమయమున స్వామి కామదేవుని తలపించుచుండెను. రత్నమయ భూషణములతో అలంకరింపబడి ఉండెను. ఆ స్వామి ప్రసన్నవదనము చిరునవ్వుతో నిండి ఉండెను. దివ్య శరీరమున పీతాంబరము సుశోభితమై ఉండెను. ఆ స్వామిని చూసి కామిని తులసి మూర్ఛిల్లెను. తరువాత చైతన్యవంతురాలై ఆ స్వామితో చెప్తోంది, నాథ, మీ హృదయము పాషాణ సదృశమైనది కనుకనే మీరింత కఠినులయ్యారు. మీరు మోసముతో నా ఈ శరీరం ధర్మమును నష్టపరిచి నా ఈ శరీరమునకు స్వామి అయిన వానిని చంపివేశారు. ప్రభు, మీరు నిశ్చింతగా పాషాణ హృదయులు కనుకనే దయాగంధమించుకైనా లేదు. దేవా, మీరిప్పుడు పాషాణ స్వరూపులవుదురుగాక. అయ్యో, నిరపరాధియగు మీ భక్తిని మీరే సంహరించితిరి గదా. ఇట్లు పలికి శోక సంతప్తయగు తులసి కనుల నీరు స్రవించుచుండగా పదే పదే విలపించసాగింది. ఆ స్వామి కరుణాసముద్రుడు, లక్ష్మికి భర్త. భగవంతుడగు శ్రీహరి కరుణతో కూడినవాడై ఆ దేవిని చూసి నీతి వచనములతో ఆమెను సమాధానపరచసాగాడు. భగవంతుడగు శ్రీహరి చెప్తున్నాడు, భద్రురాల, నీవు నాకై భారతదేశమున నుండి అనేక సంవత్సరములు తపస్సు చేశావు. అప్పుడు నీ కొరకు శంఖచూడు కూడా తపస్సు చేస్తూ ఉన్నాడు. అతడు నా అంశయే. నిన్ను స్త్రీ రూపమున పొంది అతడు సుఖముగా గోలోకమునకు వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను నీ తపస్సునకు ఫలమునిచ్చుట సముచితమని భావిస్తున్నాను. నీవిప్పుడు ఈ శరీరమును విడిచి దివ్యదేహమును ధరింపుము, నాతో ఆనందింపుము. లక్ష్మితో సమానముగా నీవు సదా నాతో నుండుము. నీ ఈ శరీరము గండకీ నదీ రూపమున ప్రసిద్ధమగును. ఈ నది పవిత్రమగును, పుణ్యప్రదమగును. భారతదేశమున మానవులకు ఉత్తమ పుణ్యములను ప్రసాదించును. నీ కేశకలాపములు పవిత్ర వృక్షమగును. నీ కేశముల నుండి ప్రాదుర్భవించిన కారణమున ఆ చెట్టు తులసి అను పేరుతో ప్రసిద్ధి వహించును. వరానన, దేవతల పూజకు అవసరమగు త్రిలోకములందలి పత్రపుష్పములన్నింటిలో నీకు ప్రముఖ స్థానముండును.
స్వర్గ మత్స్య పాతాళ గోలోకములందు సర్వత్రా నీవు నా చెంతనే ఉందువు. గోలోకమున విరజానదీ తటమున, రాసమండలమున, బృందావనమున, భాండీరవనమున, చంపకవనమున, మనోహరమగు చందనవనమున, మాధవి, కేతకి, కుంద, మల్లికావనములందు నీ నివాసముండును. ఈ సకల పుణ్యస్థలములందు నీవు వసించెదవు. తులసి చెట్టు క్రింది భాగము పరమ పవిత్రమగును. అందువలన అచ్చటి సకల తీర్థములు పుణ్యప్రదములగు అధిష్టానములగును. భద్రురాల, రాలిన తులసి ఆకులను పొందుటకు సకల దేవతలు ఆ చెట్టు క్రింద వేచి ఉందురు. అటులనే నేను కూడా అచ్చట ఉందును. తులసి పత్రములు కూడిన జలముతో అభిషేకము జరిగినచో అట్టివాడు సకల తీర్థములందు స్నానమునరించి సమస్త యజ్ఞములందు దీక్షితుడయ్యనని తలంచవలెను. సాధ్వి, బేల ఘటములతో అమృతముతో భగవంతుడగు శ్రీహరికి కలుగు తృప్తి ఒక్క తులసి పత్రము సమర్పించినచో కలుగును. 10,000 గోవులను దానము చేసిన ఫలితము కార్తీక మాసమునందు తులసి పత్రములను దానము చేయుట వలన కలుగును. మరణించు సమయమున వాని నోటిలో తులసి ఆకుతో నీరు పోసి త్రాగించినచో వాని సర్వపాపములు దూరమగును. అతడు వైకుంఠధామమును చేరుటకు అర్హుడగును. ప్రతి నిత్యము భక్తితో తులసీ జలమును పానము చేయువాడు 1,00,000 అశ్వమేధ యజ్ఞములు చేసిన ఫలమును పొందును. తులసిని తన చేతి అందుంచుకొని తీర్థస్థానములందు ప్రాణత్యాగము చేసినవాడు విష్ణులోకమునకు వెళ్ళును. తులసిమాలను మెడలో వేసుకొనినవాడు అడుగడుగున అశ్వమేధ యజ్ఞ ఫలమును పొందును. ఇందులో సందేహము లేదు. తులసి ఆకులను చేతి అందుంచుకొని ప్రతిజ్ఞ చేయువాడు దానిని తప్పక ఆచరించవలెను. అట్లు చేయనిచో సూర్యచంద్రులున్నంతకాలము అతడు కాలసూత్రమను పేరుగల నరకయాతనలను అనుభవించవలెను. తులసి సమీపమున అసత్యమైన ప్రతినబూనువాడు కుంభీపాక నరకమున పడును. అచ్చట అతడు చాలా కాలం ఉండును. మృత్యు సమయమున తులసీ జలము ఒక బిందువైనను శరీరములోనికి పోయినచో అతడు విష్ణులోకమునకు వెళ్ళును. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.